హలో ఎవ్రీవన్. దాదాపుగా ప్రతి ఎంప్లాయీ కూడా ఫిబ్రవరిలో ఐటీ సబ్మిట్ అనేది చేస్తారు. దాని తదుపరి డీడీఓలు టీడీఎస్ చేయించడం జరుగుతుంది. అలా చేయించిన తర్వాత ప్రతి ఎంప్లాయీ కూడా సెల్ఫ్గా ఈ ఫైలింగ్ చేయించుకోవడం జరుగుతుంది. ఈ ఫైలింగ్ అనేది ఎవరో చేయడం అనేది ఉండదండి. ప్రతి ఎంప్లాయీ కూడా తనకు తానే స్వతసిద్ధంగా చేసుకోవాలి. దీనికోసం ప్రతి ఒక్క ఉద్యోగి కూడా సీఏ దగ్గరికి లేదా ఇతరత బిల్స్ చేసేవారి దగ్గరికి కూడా వెళ్తూ ఉంటారు. అందుకోసమని ఈ వీడియో ద్వారా ఈ ఫైలింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో ఉండి మొబైల్ ద్వారా ఈ ఫైలింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని మీకు చెప్పడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ముందుగా గూగుల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ 2.0 అని టైప్ చేయండి. 2.0 అంటే ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి యొక్క సాఫ్ట్వేర్ని అప్డేట్ చేశారు. ఈ అప్డేటెడ్ వర్షన్కి 2.0గా చెప్పారు. ఒకవేళ మీరు మిస్టేక్గా చేసినా కూడా అది డైరెక్ట్గా ఈ పేజ్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఒకసారి సైట్ని ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మీకు మై ప్రొఫైల్ అని కనిపిస్తుంది. అప్డేట్ యువర్ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీరు మీ యొక్క ఈ ఫైలింగ్ ప్రాసెస్లో ముందడుగు వేయవచ్చు. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ కనిపించకపోతే పైన ఉన్నటువంటి హెడ్ సింబల్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో యూజర్ ఐడిని ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి అంటే మీ యొక్క పాన్ నెంబర్ని ఎంటర్ చేస్తూ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్లో ఉన్నటువంటి యారో మార్క్ దగ్గర చూసినట్లయితే అక్కడ టిక్ మార్క్ పెట్టండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ని మర్చిపోయినట్లయితే ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా మీరు పాస్వర్డ్ని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసుకున్న పాస్వర్డ్తో ఒకసారి లాగిన్ అయినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఫైల్ నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్లో మీకు అసెస్మెంట్ ఇయర్ని అడుగుతుంది. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ని మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం సబ్మిట్ చేసినటువంటి ఐటీ అనేది ఈ అకాడమిక్ ఇయర్ యొక్క అసెస్మెంట్ ఇయర్గా పరిగణించబడుతుంది. తర్వాత సెలెక్షన్ మోడ్ ఆఫ్ ఈ ఫైలింగ్ అనేది మనం ఇక్కడ ఎంచుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అనేది రెండు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఆఫ్లైన్ ఎంచుకున్నట్లయితే మీరు యొక్క ఐటీఆర్ ఫామ్ని ఆఫ్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదే ఆన్లైన్ మోడ్ని ఎంచుకున్నట్లయితే మీరు ఆన్లైన్లోనే ఈ సబ్మిషన్ అనేది చేయవచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్లైన్ మోడ్ని ఎంచుకుంటూ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అలా చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ న్యూ ఫైలింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఫైల్ నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత స్టెప్లో ఈ విధంగా ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్రొఫైల్లో మీ పేరు, మీ యొక్క పాన్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క మెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఈ ఫైలింగ్ని ఎవరు చేస్తున్నారు అనే ఆప్షన్ ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి దాంట్లో ఇండివిజువల్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. తర్వాత స్టెప్లో ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తూ కింద మీకు ఐటీఆర్ ఫామ్ని ఎంచుకోవాల్సిందిగా సూచిస్తుంది. దాంట్లో ఐటీఆర్ 1 అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 ఎంచుకోవద్దా అనే మీ క్వశ్చన్ వేసినట్లయితే అవి కూడా ఎంచుకోవచ్చండి. మనం ఈ ఫైలింగ్ చేయడానికి ఒక ఫామ్ని ఎంచుకుంటున్నాం అన్నమాట. ఇలాంటి ఫామ్స్ ఎన్నైనా చూస్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ సబ్మిషన్లో మాత్రం ఏది కరెక్ట్ అయితే దాన్ని మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఐటీఆర్ 1 అనే ఆప్షన్ని ఎంచుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేసి మనం ఈ ప్రాసెస్ని చేసి చూద్దాం. అలా ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డిస్క్లైమర్ వస్తుంది. దీంట్లో కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఐటీఆర్ వాటికి సంబంధించినటువంటి కండిషన్స్ అడుగుతుంది. దీంట్లో ఐటీఆర్ 1కి సంబంధించిన కండిషన్ని యాక్సెప్ట్ చేస్తూ దాని కిందే ఉన్నటువంటి ఐటీఆర్ 2, 3, 4 అలాంటి కండిషన్స్ని మనం ఏం చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటి కింద చివరిగా ప్రొసీడ్ టు ఐటీఆర్ 1 ఫైలింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్లో లెట్స్ గెట్ స్టార్టెడ్ దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ విధంగా కొన్ని కండిషన్స్, రీజన్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో ఇలాంటి కండిషన్స్ మనకి ఏవి కూడా ఇక్కడ మనకి ఎలిజిబుల్గా ఉండవండి. ఇలా అదర్స్ అనే ఆప్షన్ని ఎంచుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క డీడీఓ టీడీఎస్ చేసినట్లయితే ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ నోటిఫికేషన్ పైన ఓకే క్లిక్ చేయాలి.
ఒకవేళ ఈ నోటిఫికేషన్ రానట్లయితే మీ యొక్క డీడీఓ టీడీఎస్ చేయలేదు అని మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క డీడీఓ టీడీఎస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ స్టెప్ నుంచి మీరు యొక్క ITR 1 అనే ఫామ్ని ఫిలప్ చేయడానికి, ఈ ఫైలింగ్ చేయడానికి ఎలిజిబుల్గా మీకు ఒక 5 ఆప్షన్స్ చూపిస్తుంది. ఈ ఫైలింగ్ ప్రాసెస్ అనేది 5 స్టెప్స్లో ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ కంప్లీట్ చేస్తూ ఉండాలి. కంప్లీట్ చేసిన ప్రతిసారి ఒక స్టెప్ అయిపోగానే దాని పక్కన రైట్ మార్క్ పడుతుంది. ఒకవేళ అక్కడ రైట్ మార్క్స్ చూపెట్టకపోతే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి లిస్ట్లో ఇక్కడైనా కూడా రైట్ మార్క్ చూపించవచ్చు. ఇక్కడ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే మనం ఫస్ట్ స్టెప్ అనేది హైలైట్ అయినట్టుగా చూస్తున్నాం. మిగతా స్టెప్స్ అన్నీ కూడా డల్గా ఉన్నాయి. కాబట్టి మనం ఫస్ట్ స్టెప్ని క్లియర్ చేసినట్లయితేనే మిగతా స్టెప్స్ ఓపెన్ అవుతాయి అనే దానికి ఇది ఒక సింబల్గా మనం గమనించవచ్చు. కాబట్టి ఫస్ట్ స్టెప్ అయినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాని పక్కన యారో మార్క్ ఉందండి. ఆ యారో మార్క్ పైన మనం క్లిక్ చేసినట్లయితే దాని యొక్క డీటెయిల్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. మనం ఇక్కడ చూస్తున్నాం మన యొక్క ప్రొఫైల్ అనేది. ఈ ప్రొఫైల్లో ప్రతి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మన యొక్క నేమ్, పాన్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. ఇవన్నీ కూడా దాదాపుగా కరెక్ట్ ఉంటేనే ఇది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత స్క్రీన్ని కాస్త స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మరియు అడ్రస్ అనేవి అక్కడ కనిపిస్తాయి. దాంట్లో ఏమైనా మీరు కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ కూడా మీకు అక్కడ చూపిస్తుంది. ఆ ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు ఎడిట్ చేసుకోవాలి. తర్వాత ఇంకాస్త స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు అక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ మీకు అక్కడ లిస్ట్ వస్తుందండి. ఆ లిస్ట్లో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారైతే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫైలింగ్ సెషన్లో మనం గమనించినట్లయితే ఫైల్డ్ U/S దీన్ని మనం ఆన్ చేసుకుంటూ 139(1) అనే ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ కింద కనిపిస్తున్నటువంటి ఆప్షన్ని మీరు చూస్ చేసుకున్నట్లయితే అది దేనికోసం అంటే మీకు ఏమైనా నోటీసులు వచ్చినట్లయితే ఆ నోటీసుల కోసం ఈ ఫైలింగ్ ప్రాసెస్ని చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఫైల్డ్ ఇన్ రెస్పాన్స్ టు నోటీస్ U/S అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదా నార్మల్గా ఈ ఫైలింగ్ అయితే మాత్రం మనకు పైన కనిపిస్తున్నటువంటి 139(1) అనే ఆప్షన్ని మాత్రం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం నోటీస్ని కనుక మనం ఆన్ చేసినట్లయితే మనకి కింద డల్గా కనిపిస్తున్నటువంటి కొన్ని కాలమ్స్ కనిపిస్తున్నాయండి. దాన్ని మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మనం చూసినట్లయితే ఒరిజినల్ రిటర్న్ యొక్క రిసిప్ట్ నెంబర్, అదేవిధంగా మనం డేట్ ఆఫ్ ఈ ఫైలింగ్ అవన్నీ డీటెయిల్స్ కూడా అడుగుతుందండి. అలా ఎవరైనా నోటీస్కి సంబంధించినటువంటి ఈ ఫైలింగ్ చేసేవారైతే ఈ ఆప్షన్ని ఎంచుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ని కనుక మనం గమనించినట్లయితే ఆర్ యూ ఆప్టింగ్ ఫర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ U/S 115 BAC అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో ఎస్ ఆర్ నో అనే 2 ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయండి. మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా చేశారా లేదా ఓల్డ్ మెథడ్ ద్వారానే చేశారా అనే ఈ క్వశ్చన్ మీనింగ్ అనమాట. దీంట్లో ఎస్ అనే ఆప్షన్ ఎంచుకున్నట్లయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు సబ్మిట్ చేసినట్టుగా భావించవచ్చు. మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎంచుకుంటే ఏమవుతుంది ప్రాబ్లం అని అంటే ఈ మెథడ్ ద్వారా కొన్ని రకాల ఎగ్జామ్షన్స్ అనేవి మనకి ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ కానీ లేదా వివిధ రకాల LIC అలాంటివి చూపెట్టుకోవడం కానీ అలాంటివి ఏవి కూడా దీంట్లో ఉండవు. ఒకవేళ నో అనే ఆప్షన్స్ ఎంచుకున్నట్లయితే దాన్ని మనం అవన్నీ కూడా చూపించుకోవచ్చు. మరి ఇక్కడ ఎంచుకోవడం ద్వారానే మనం ఇవన్నీ చేయవచ్చా అంటే కాదండి. మనం IT సబ్మిషన్ చేసినప్పుడు IT ఫామ్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మాత్రమే మనం దీంట్లో ఎంచుకోవాల్సి ఉంటుంది. IT ఫామ్లో మనం హెచ్ఆర్ఏ మరియు LIC ఇలాంటి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ద్వారా మనం అప్డేట్ చేసుకున్నట్లయితే IT ఫామ్ని సబ్మిట్ చేసినట్లయితే మనం ఇక్కడ ఖచ్చితంగా నో అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. తర్వాత స్టెప్స్లో మనం బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకే అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నట్లయితే మనకు అక్కడ కనిపించేటువంటి ఆప్షన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే కింద మనకి యాడ్ బ్యాంక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ యాడ్ బ్యాంక్ ద్వారా బ్యాంక్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇక చివరిగా కనిపించేటువంటి కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనం ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది మనం సబ్మిట్ చేసినట్టుగా భావించవచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు అక్కడ టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది. గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చిందంటే మీరు డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫిలప్ చేసినట్టుగా భావించవచ్చు. అప్పుడు మన కింద ఉన్నటువంటి గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అక్కడ హైలైట్గా మార్క్ కనిపిస్తుంది. దాని పక్కన ఉన్నటువంటి యారో మార్క్ పైన క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అది ఓపెన్ చేయగానే మీకు నెక్స్ట్ శాలరీ ఎగ్జామ్షన్కి సంబంధించిన కొన్ని SR/No క్వశ్చన్స్ ఉంటాయి. ఆ SR/No క్వశ్చన్స్లో ఆప్షన్
1013A ఈ ఆప్షన్ మనం చూసినట్లయితే అక్కడ మనకు ఫిగర్తో ఉన్నటువంటి అమౌంట్ కనిపిస్తుంది. దాన్ని మనం ఎస్తో ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి ఖచ్చితంగానా అని ఇన్ఫర్మేషన్ మీరు అడగవచ్చు. అయితే మనకి ఐటీ ఫామ్లో ఫామ్ 16లో కనుక మనం గమనించినట్లయితే 1013A అనే ఆప్షన్ కింద ఇదే అమౌంట్ కనిపిస్తుందండి. ఈ అమౌంట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందంటే ఎస్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి, లేదు అంటే నో అనే ఆప్షన్ని మాత్రమే ఎంచుకోవాలి. అదేవిధంగా మిగతా ఆప్షన్స్ కూడా మనకు అక్కడ ఉంటాయి కదా, దాంట్లోంచి కూడా సరైనటువంటి ఆప్షన్స్ మన ఐటీ ఫామ్స్లో కనుక ఉన్నట్లయితే అవి కూడా ఎస్ అనే ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకోవడం ద్వారా ఉపయోగం ఏంటి అంటే ఫామ్ 16లో ఉన్నటువంటి మనం ఐటీలో సబ్మిట్ చేసినటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా దాంట్లో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. ఒకవేళ మనం నో అనే ఆప్షన్ ఎంచుకున్నట్లయితే దాంట్లో ప్రతి డీటెయిల్స్ కూడా మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ప్రతి అమౌంట్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ యొక్క డీడీఓ కనుక టీడీఎస్ చేసినట్లయితే ఇది ఖచ్చితంగా ఎనేబుల్ అవుతుందండి. ఒకవేళ ఈ యొక్క అమౌంట్లో ఏమైనా మిస్ మ్యాచెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నో అనే ఆప్షన్ ఎంచుకొని మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు అవసరం లేదు, మాన్యువల్గానే ఎంటర్ చేసుకుంటాం అనుకుంటే స్కిప్ ద క్వశ్చన్స్ అనే ఆప్షన్ కూడా మీరు ఎంచుకోవచ్చు. అప్పుడు నేరుగా ఎంటీ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు మన యొక్క ప్రతి డీటెయిల్స్ కూడా శాలరీకి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా ఇక్కడ అప్డేట్ అయిందండి. ఒకవేళ ఇది మీరు నో అనే ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బ్లాంక్గా కనిపిస్తాయి, ఎలాంటి అమౌంట్ కూడా కనిపించదు. దీంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నా లేదా మీరు నో అనే ఆప్షన్ ఎంచుకొని ఫ్రెష్గా ఫిలప్ చేయాలనుకున్నా కూడా అక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఎడిట్ ఆప్షన్ని ఎంచుకోండి. ఎడిట్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ప్రతి డీటెయిల్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫామ్ 16లో ఫస్ట్ ఆప్షనే మనకి 17(1), 17(2), 17(3 ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఫామ్ 16 ద్వారా ఈ డీటెయిల్స్ అనేవి దీంట్లో ఎంటర్ చేసుకోండి. తర్వాత స్టెప్స్ చూసినట్లయితే లెస్ ఎగ్జెప్ట్ అలవెంట్స్ అని కనిపిస్తుంది. దీంట్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఎంట్రీ చేసుకోవచ్చండి. ఇది కూడా ఫామ్ 16లోనే సెకండ్ ఆప్షన్గా కనిపిస్తుంది. ఒకవేళ ఎలాంటి అమౌంట్ కూడా లేకపోతే, దీని కింద ఎలాంటి అలవెన్సెస్ కూడా లేకపోతే అక్కడ పక్కన ఉన్నటువంటి డిలీట్ బాక్స్ ద్వారా ఈ ఆప్షన్స్ని డిలీట్ చేసేయండి. అలా డిలీట్ కనుక చేయకపోతే అవన్నీ కూడా ఫామ్ సబ్మిషన్ టైంలో ఎర్రర్గా పరిగణించబడతాయి. అలా డిలీట్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది కనిపిస్తుందండి. కింద థర్డ్ ఆప్షన్లో మీకు నెట్ శాలరీ అనేది అంటే 1 - 2 తీసేస్తే వచ్చే శాలరీ అనేది మీకు అక్కడ చూపిస్తుంది. ఈ అమౌంట్ కూడా మనకి ఫామ్ 16లో ఉంటుంది. ఆ అమౌంట్ కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో ఇది చూసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఫిలప్ చేయబోతున్నటువంటి ఈ ఫామ్స్లో చూసినట్లయితే 1013A ఈ ఆప్షన్ కింద 30,926 రూపీస్ ఉందండి. కాబట్టి నేను అమౌంట్ని ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ కనుక గమనించినట్లయితే ఆప్షన్ 16(1A), 16(2), 16(3 ఈ ఆప్షన్స్ కింద ఏమైనా అమౌంట్స్ ఉంటే అవి కూడా దీంట్లో ఎంట్రీ చేసుకోవాలి. ఒకవేళ మనం ఈ ఆప్షన్స్ని మనం ముందే ఎస్ అనే ఆప్షన్ ద్వారా సెలెక్షన్ చేసుకున్నట్లయితే ఇవి ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతాయండి. ఇక చివరిగా ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ శాలరీస్ ఈ అనే ఆప్షన్ కూడా ఫామ్ 16లో ఉంటుంది. ఈ యొక్క శాలరీని మనం మ్యాచ్ చేసుకున్న తర్వాత సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ కనుక గమనించినట్లయితే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ దీంట్లో మనం ఏమైనా అమౌంట్ అనేది మన యొక్క ఫామ్ 16లో చూపించినట్లయితే ఆ అమౌంట్ని కూడా మనం ఇక్కడ చూపెట్టాలి. ఆ అమౌంట్ని చూపెట్టడానికి యాడ్ ఆర్ ఎడిట్ డీటెయిల్స్ ఆఫ్ బ్రేకప్ ఈ ఆప్షన్ ద్వారా మనం ఎంచుకోవచ్చు. ఆ ఆప్షన్ని ఎంచుకున్నట్లయితే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఒక ఆప్షన్స్ కనుక మనం గమనించినట్లయితే సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్అవుట్, డీము లెట్అవుట్ ఈ 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మనం ఓన్ హౌస్లో ఉంటున్నట్టుగా భావించవచ్చు. అలాంటి వారు హౌస్ రెంట్ అలవెన్స్ని చూపించుకోవడానికి అనర్హులుగా ఉంటారు. అదేవిధంగా లెట్అవుట్ కనుక గమనించినట్లయితే దీంట్లో ఉండే ఆప్షన్స్ ఏంటి అంటే వారికి ఓన్ హౌస్ ఉంటూ కూడా వారు బయట రెంట్కి ఉంటున్నట్లయితే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. అంతేకాకుండా వారి యొక్క హౌస్ నుంచి ఏమైనా రెంట్ వస్తున్నట్లయితే ఆ రెంట్కి సంబంధించిన డీటెయిల్స్, అంతేకాకుండా వారు పే చేసే ట్యాక్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా డీమ్డ్ లెట్అవుట్ అనే ఆప్షన్ ఏంటి అంటే వారికి ఒక హౌస్ కాకుండా 2 లేదా 3 హౌస్ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేస్తూ ఈ ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ కనుక గమనించినట్లయితే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇవే కాకుండా ఇంకా వేరే ఏ పరంగా అయినా మనకి ఇన్కమ్ వస్తున్నట్లయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత చివరిగా గ్రాస్ టోటల్ ఇన్కమ్ అనేది మనం ఫామ్ 16 ద్వారా మ్యాచ్ అయిందో లేదో కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవే కాకుండా మనకి ఎగ్జెంప్షన్ ఇన్కమ్ కూడా ఏమైనా ఉన్నట్లయితే అంటే
ట్యాక్స్ బెనిఫిట్ ఇన్కమ్ ఏదైనా ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా కన్ఫర్మ్ చేసిన వెంటనే మనకి పర్సనల్ డీటెయిల్స్ అంతేకాకుండా గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ కూడా గ్రీన్ కలర్లో రైట్ మార్క్ సింబల్స్ వచ్చాయండి. తర్వాత మూడో స్టెప్కి వెళ్తున్నాం. దీంట్లో టోటల్ డిడక్షన్స్ అనే ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి పక్కన కనిపిస్తున్నటువంటి యారో మార్క్ ద్వారా ఆ యొక్క ఆప్షన్ని మనం ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేయగానే ఈ విధంగా మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ వస్తాయండి. ఈ క్వశ్చన్స్ కూడా మనకి సరైనవో కాదో ఆలోచించుకుంటూ వాటిని ఎనేబుల్ చేసుకోవాలి. దీంట్లో 80C కింద ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అమౌంట్ వారి యొక్క సేవింగ్స్ అనేవి చూపించుకుంటూ ఉంటారు. ఆ యొక్క సేవింగ్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అడుగుతాయండి. ఆ అమౌంట్ కనుక ఇక్కడ మనకి కరెక్ట్గా మ్యాచ్ అయినట్లయితే ఎస్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇక్కడ ఒకవేళ ఎస్ అనే ఆప్షన్ని ఎంచుకున్నట్లయితే మన ఫామ్ 16 సంబంధించిన తదుపరి డీటెయిల్స్ కూడా అన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. 80C తర్వాత 80CCD2 అనే ఆప్షన్ కింద ఇది కూడా ఆప్షన్ ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఒకవేళ అక్కడ అమౌంట్ లేకపోయినా సరే అండి 80CCD2 కింద మనకు కొంత అమౌంట్ అనేది ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకొని మనం మాన్యువల్గా కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక మనం ఎంటర్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫామ్లో మొత్తంగా కూడా ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇలా ప్రతి ఆప్షన్ని కూడా చూసిన తర్వాత చివరిగా ఉన్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, లేదా స్కిప్ ద క్వశ్చన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ అనే ఆప్షన్ ఎందుకు అంటే మనం ఆప్షన్స్ని ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఎస్ఆర్నో క్వశ్చన్స్ ద్వారా చూస్ చేసుకున్నట్లయితే మనం కంటిన్యూ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. లేదా స్కిప్ ద క్వశ్చన్స్ అనే ఆన్సర్ ఎందుకు అంటే మనం ఆ ఎస్ఆర్నో క్వశ్చన్స్ని మనం ఏవి కూడా టచ్ చేయలేదు, వాటిని స్కిప్ చేయాలి అనుకున్న సందర్భంలో మాత్రమే స్కిప్ ద క్వశ్చన్స్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇక్కడ అప్డేట్ అయ్యాయండి. తర్వాత 80D అనే ఆప్షన్ని మనం లీవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ అవసరం లేదు మనకి. ఒకవేళ మీ యొక్క ఫామ్ 16లో కనుక 80Dకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనించవలసినటువంటి ఒక అంశం ఇక్కడ ఉందండి, 80G అనే ఆప్షన్. ఈ ఆప్షన్ ప్రతి ఎంప్లాయీ కూడా వారి యొక్క ఐటీలో చూపించుకుంటారు, కానీ ఇప్పటివరకు కూడా ఈ ఆప్షన్ రాలేదు. ఇక్కడే అడుగుతుంది. ఇక్కడ 80G అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో యాడ్ 80G అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. దీని అర్థం ఏంటి అంటే మనం ఇక్కడ ఇచ్చేటువంటి ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అనేది ఇస్తూ ఉంటాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మనం డొనేషన్ టైప్ని ముందుగా ఎంచుకోవాలి. డొనేషన్ టైప్లో అక్కడ 100% అనే ఆప్షన్ని ఎంచుకొని యాడ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మీరు చూసినటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలండి. పాన్ నెంబర్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన పాన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం ఇచ్చిన ఈ అమౌంట్ అనేది గవర్నమెంట్కి సబ్మిషన్ చేశాం కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఉంటుందండి, కాబట్టి సేవ్ చేసుకోవచ్చు మీరు కూడా. పాన్ నెంబర్ 5 Gలు 4 0లు 1 G, తర్వాత టీఎస్ గవర్నమెంట్ హైదరాబాద్ తెలంగాణ, పిన్ కోడ్ చూసినట్లయితే 500001, తర్వాత క్యాష్ రూపంలో డొనేషన్ చేసింది 0. మనం ఆన్లైన్లో డొనేషన్ చేస్తాం కాబట్టి దాన్ని అదర్ మోడ్లో 120 రూపీస్గా మేము చూపిస్తున్నామండి. మీ యొక్క ఫామ్ 16లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ని ఇక్కడ చూపించండి. తర్వాత చివరిగా సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు పైన ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి యాడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు చూసారా అండి 80Gకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ అప్డేట్ అయ్యాయి. ఇక చివరిగా గమనించవలసింది టోటల్ డిడక్షన్స్ అనేవి ఫామ్ 16 ప్రకారంగా మ్యాచ్ అయ్యా లేదా చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఏమైనా ఎర్రర్ వస్తే మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఏం కాదండి. చివరిలో మీకు ఏమైనా ఎర్రర్ వస్తే దాన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరొకసారి రీవెరిఫై చేసుకోండి, ఎందుకంటే డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫామ్ 16 ప్రకారంగా ఉన్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే మాత్రం ఇలాంటి వార్నింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక చివరగా 5 డీటెయిల్స్లలో మిగతా 2 డీటెయిల్స్ అనేవి ఇక్కడ మిగిలిపోయాయండి. దీంట్లో ట్యాక్స్ పెయిడ్ అనేది ఎనేబుల్ అయింది, కానీ టోటల్ ట్యాక్స్ లేయబిలిటీ అనేది ఇంకా ఎనేబుల్ కాలేదు. అంటే మనం ట్యాక్స్ పెయిడ్తో మనం ఈ ప్రాసెస్ని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయవలసి ఉంది. ట్యాక్స్ పెయిడ్ దాంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వవలసిన అవసరం లేదు. మనం పే చేసినటువంటి ట్యాక్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి చివరిగా సబ్మిట్ చేసినట్లయితే సరిపోతుంది.
అలా సబ్మిట్ చేయగానే ట్యాక్స్ పేడ్ కూడా గ్రీన్ మార్క్లో రైట్ సింబల్తో ఎనేబుల్ అయిందండి. చివరగా టోటల్ ట్యాక్స్ లేయబిలిటీ అనేది మనకి ఇక్కడ హైలైట్గా కనిపిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి యారో సింబల్ ద్వారా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళవచ్చు. దీంట్లో కూడా ఎలాంటి ఎడిట్స్ అనేవి ఉండవండి. కాకపోతే ఫామ్ 16ని మనం ఇక్కడ సరిచూసుకోవాలి. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్స్, టోటల్ ఇన్కమ్ ఈ 3 డీటెయిల్స్ కూడా ఫామ్ 16 ప్రకారంగా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయంటే మీ యొక్క ఈ ఫైలింగ్ అనేది 100% పర్ఫెక్ట్గా చేసినట్టుగా భావించవచ్చు. తర్వాత స్టెప్లో మీకు టోటల్ ట్యాక్స్ ఎంత పడింది, తర్వాత రిబేట్ ఏ విధంగా వచ్చింది, రిబేట్ పోను మిగతా ట్యాక్స్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా అక్కడ చూపిస్తుంది. అన్ని డీటెయిల్స్ కూడా ఫామ్ 16 ప్రకారంగా మ్యాచ్ అయ్యాలేదో చూసిన తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. అలా చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. టోటల్ ట్యాక్స్ లేయబిలిటీ కూడా గ్రీన్ కలర్లో రైట్ సింబల్తో ఓపెన్ అయిందండి. చివరిగా మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో మీరేమైనా ట్యాక్స్ పే చేయాలి అనుకుంటే ఇక్కడే అమౌంట్ కూడా చూపిస్తుంది. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ సరి చూసుకోవచ్చు. ఇప్పటివరకు మీరు చేసిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అన్ని డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ప్రివ్యూ రిటర్న్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు ప్రివ్యూ అనేది వస్తుంది. ఆ ప్రివ్యూలో మొదటిగా మీ యొక్క డిక్లరేషన్ అడుగుతుందండి. ఆ డిక్లరేషన్లో మీ యొక్క నేమ్, సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్, కింద మనం చూసినట్లయితే సెల్ఫ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అదేంటి అంటే మీరు సెల్ఫ్గా ఈ యొక్క ఈ ఫైలింగ్ చేస్తున్నారు అని. తర్వాత మీ యొక్క పాన్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయి ఉంటాయండి. మనం వాటిని ఒకసారి సరిచూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా సెల్ఫ్ కాకుండా మనం వేరే వారి ద్వారా చేయించినట్లయితే వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నటువంటి విధంగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ప్రివ్యూ పైన క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకోవచ్చు. చివరగా ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక చివరిగా మనం ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అనేది కనిపిస్తుంది. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయింది అంటే మీ ఐటీఆర్ ఫామ్ అనేది కంప్లీట్గా ఈ ఫైలింగ్ ప్రాసెస్కి ఎలిజిబుల్గా ఉన్నట్లు. ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ వచ్చాయంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్టుగా భావించవచ్చు. కాబట్టి ఇది వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయింది అంటే దాదాపుగా కన్ఫర్మ్గా కరెక్ట్గా చేసినట్టుగా భావించవచ్చు. తర్వాత చివరిగా ప్రొసీడ్ టు వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈ వెరిఫై నౌ, ఈ వెరిఫై లాటర్, వెరిఫై వియా ఐటీఆర్ 5 అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం దీంట్లో ఈ వెరిఫై నౌ అనే ఆప్షన్ ఎంచుకున్నట్లయితే వెంటనే మన యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆన్లైన్ కాబట్టి. వాటిని ఎంచుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అలా చేయగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఫస్ట్ ఆప్షన్ ఉన్నట్లయితే ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ ఓటీపీ ఆన్ మొబైల్ నెంబర్ రిజిస్టర్ విత్ ఆధార్. దీని ద్వారా మనం ఎంచుకున్నట్లయితే మనకి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చివరిగా ఉన్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్లయితే మరొకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది. దీని టర్మ్స్ అండ్ కండిషన్ని యాక్సెప్ట్ చేస్తూ జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. అలా చేయగానే మనకు వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేయాలి. అలా చేయగానే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుందండి. దీంట్లో మనం గమనించవచ్చు ఫైల్డ్ సక్సెస్ఫుల్లీ అని. అంటే మనం ఈ ఫైలింగ్ ప్రాసెస్లో సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్లు. తర్వాత మనకి ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్కి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇక చివరిగా మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ కూడా వస్తుందండి. అలాగే వెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించిన అప్డేట్స్ కూడా అదే మొబైల్ నెంబర్కి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో అప్డేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.